ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం వెలుగులోకొచ్చింది. వైసీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత వ్యక్తులు తనతో బలవంతంగా కోట్ల విలువైన భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ఆడియో ఫైల్స్ విడుదల చేశారు. అందులో జగన్మోహన్ రెడ్డి బినామీలు కొందరు వ్యక్తులుగా వ్యవహరించారని, వారి పేర్ల మీద భూముల రిజిస్ట్రేషన్ జరపాలని పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి ఒత్తిడొచ్చిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. ఈ విషయం మీద కీలక ఆడియో రీసెంట్‌గా లీక్ అయింది. ఇందులో ఏకంగా 700 కోట్ల విలువైనటువంటి భూ కబ్జాకి పాల్పడినట్లు ఆరోపణలుండగా, ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన యాంకర్ రీతు చౌదరి భర్త చీమకుర్తి శ్రీకాంత్, ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్ ధర్మాసింగ్ మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఈ ఆడియోలో చీమకుర్తి శ్రీకాంత్ మాట్లాడుతూ ఉండగా, మాజీ రిజిస్ట్రార్ ధర్మాసింగ్ సమాధానాలు ఇస్తున్నట్టుగా ఉంది. అయితే ఈ సంభాషణలో గత ప్రభుత్వంలోని అనేక మంది కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావనకొచ్చింది. మాజీ ముఖ్యమంత్రి, కార్యదర్శి ధనంజయ రెడ్డి, కాకినాడ గ్రామీణ మాజీ ఎమ్మెల్యే, వ్యవసాయం, సహకార శాఖ మాజీ మంత్రి కురసాల కన్నబాబు, రజిత్ అనేటువంటి మరో వ్యక్తి పేర్లు ప్రస్తావించిన శ్రీకాంత్, వీరంతా ఆ భూముల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు తెలిపారు. ఈ మొత్తం ఆడియోలో కేఎన్ఆర్ అనే మరో ముఖ్యమైనటువంటి వ్యక్తి చుట్టూ కీలక విషయాన్ని చర్చించారు. అయితే ఇప్పుడు కేఎన్ఆర్ అంటే ఎవరు అనే చర్చ మొదలైంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరన్నా వెళ్ళాలంటే ముందుగా కేఎన్ఆర్ దగ్గరికి వెళ్ళాలి. ఆయనకి చెప్తేనే నేరుగా జగన్‌కి చెప్పినట్లే. అంత పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కేఎన్ఆర్. ఓ సాధారణ పత్రికా రిపోర్టర్‌గా పనిచేసినటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి జగన్‌కి స్నేహితుడిగా మారిపోయారు. సన్నిహితుడిగా ఉండిపోయారు. ఇప్పటికీ పార్టీ నేతలైనా మరెవరైనా జగన్‌కి ఏ విషయమైనా చేరవేయాలంటే ఈ కేఎన్ఆర్‌కి ముందుగా చెప్పాల్సిందే. మరి ఈయన పూర్తి పేరేంటంటే కె. నాగేశ్వరరావు. జగన్‌కి అత్యంత సన్నిహిత వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండేవారు కేఎన్ఆర్ ఒకరని ఒక టాక్. కడప ఎంపీగా జగన్ గెలిచిన తర్వాత దగ్గరైన కేఎన్ఆర్ ఆ తర్వాత మరింత చేరువైనట్టు చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి జగన్ మనసెరిగి నడుచుకుంటారని చెప్తారు. జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రజా సంకల్ప పాదయాత్రలో అడుగడుగునా జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి కె. నాగేశ్వరరెడ్డి తర్వాత ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించారు. జగన్ ఏ సమయానికి ఏం చేస్తారో, ఆయనకి ఏం కావాలో ఇట్టే కనిపెడతారని చెప్తారు. అంతేకాదు జగన్ రెడ్డి వెళ్ళలేని ఏవైనా కార్యక్రమాలు, శుభకార్యాలు ఆయన తరఫున వెళ్లి వచ్చేంత సాన్నిహిత్యం ఉందని చెప్తారు. ఈ కారణంగానే ప్రస్తుతం వైరల్ ఆడియోలో ఆయన పేరు రావడం విశేషం. ఈ 700,00,00,000 భూ మాయాజాలంలో నేరుగా ప్రభుత్వ పెద్దలే భాగస్వామ్యంగా అయ్యారనేటువంటి అనుమానాలకు కారణమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన ఇబ్రహీం రిజిస్ట్రార్ ప్రస్తుతం ఏసీబీ అదుపులో ఉన్నట్టు సమాచారం. కాగా ఈ ఆడియో కూడా ఆయనే బయటపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇందులోని అంశాలు ఎంతవరకు నిజం, ఇందులోని వ్యక్తుల పాత్ర ఏ మేరకు ఉందనే విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ కేసు మీద ప్రభుత్వం ఏ తీరును స్పందిస్తుందో, ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. ఏపీలో మరో ల్యాండ్ స్కామ్ దీంతో కలకలం రేపినట్టయింది. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్ల విలువైన ఆస్తుల్ని ఒక ముఠా కొట్టేస్తుందనేటువంటి ఆరోపణలతో రాష్ట్రం ప్రకంపనలు సృష్టించింది. ఈ అంశంలో మాజీ సీఎం జగన్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. తనని బెదిరించి 700 కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల్ని మాజీ సీఎం జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్ట్రార్ సింగ్ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే సింగ్ ఏసీబీ అదుపులో ఉన్నారు. రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి విచారణ జరగాల్సి ఉంది. 2 రోజుల్లో పూర్తయ్యే వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు.